ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇమ్రాన్ ప్రతాప్ గారి ముస్లిం లీడర్ తప్పకుండా మేనిఫెస్టో ప్రిపరేషన్ అంటే తయారీ, దాని అమలు మీద మా యొక్క నిబద్ధత గురించి రెండు మాటలు చెప్పాక నెల్లూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ తాలూకా మేనిఫెస్టో స్వరూపం, దాన్ని ఏ విధంగా అమలు చేస్తామో, ప్రజల ఆకాంక్షలను ఏ విధంగా నెరవేరుస్తామో అనే విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ నెల్లూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ తాలూకా మేనిఫెస్టో భారతదేశాని కోసం కాంగ్రెస్ పార్టీ తయారు చేసినటువంటి మేనిఫెస్టో క్రింద ఇది ఒక భాగంగా చూస్తాం. అంటే కేంద్రంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాబోతుంది. కేంద్రంలో ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ తయారు చేసి ప్రజల ముందుంచినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో అది అమలు చేసుకుంటూనే దాని మీద కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి దృష్టిని పెట్టి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ లెవెల్లో కొన్ని మేనిఫెస్టో ఐటమ్స్ దాని మీద కూడాను మేము దృష్టి పెట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తయారు చేసినటువంటి మేనిఫెస్టో యొక్క స్వరూపం మరొకసారి మీకు గుర్తు చేస్తాను ఒక్క నిమిషంలో. కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో యొక్క ఫౌండేషన్ న్యాయ్. అందుకనే ఆ మేనిఫెస్టోలో ఉన్న చాప్టర్స్, ఆ మేనిఫెస్టో కమిటీలో నేను ఒక మెంబర్ని, ఆ మేనిఫెస్టో ఉన్న చాప్టర్స్ ఒకసారి పరిశీలిస్తే ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో న్యాయం కోసం నిబద్ధత చూపిస్తుంది అనేది తెలుస్తుంది. మొట్టమొదటి చాప్టర్ హిస్సేదారీ న్యాయ్, అంటే సమానత్వం కోసం చేయవలసినటువంటి న్యాయం మీద మొదటి చాప్టర్. ఆ చాప్టర్లో ఈ దేశంలో వెనకబడినటువంటి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ వర్గాల వారికి ఏ విధంగా న్యాయం చేస్తామనే అంశాల్లో అనేకమైనటువంటి హామీలు ఇవ్వటం జరిగింది. రెండోది యువ న్యాయ్, యువతీ యువకులకి దూరమైనటువంటి న్యాయం. ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏమిటి, ఏమి ప్రామిసెస్. మూడోది నారీ న్యాయ్, మహిళలకు సంబంధించిన న్యాయం. నాలుగోది కిసాన్ న్యాయ్, రైతులకు న్యాయం. ఐదోది శ్రామిక్ న్యాయ్ అంటే కార్మికులకి న్యాయం. ఆరోది సంవిధానిక్ న్యాయ్. మనం చూస్తున్నాం గత 10 సంవత్సరాలుగా ఏ విధంగా రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాన్ని ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ మరి డీల్ చేస్తుంది, ఏ విధంగా రాజ్యాంగాన్ని పటిష్టంగా ఉండేటట్టుగా చేస్తుంది అనే దాని మీద. తర్వాత ఆర్థిక న్యాయ్ అంటే ఈ ఎకానమీ రంగంలో కాంగ్రెస్ పార్టీ యొక్క దిశ ఎట్లా ఉంటుంది, ఏ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని బాగా ఇంప్రూవ్ చేస్తారు, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తారు, గ్రోత్ విత్ ఈక్విటీ ఏ విధంగా చేస్తారనేది. రాజ్య న్యాయ్ మనం చూస్తున్నాం గత 10 సంవత్సరాలుగా సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు, ఈ ఫెడరల్ రిలేషన్స్లో చాలా ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. దాని మీద కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. తర్వాత రక్షా న్యాయ్, మన దేశానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ విషయంలో
ఫైనల్గా ఎన్వైరన్మెంట్ న్యాయం. ఈ న్యాయాన్నిటి మీద కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఇది ఒక మాస్టర్ పీస్. దేశ అభివృద్ధికి, దేశ సంక్షేమం కోసం చాలా మంచి అంశాలు అందులో పొందుపరుచున్నారని ఎంతోమంది కొనియాడారు. ఆ మేనిఫెస్టోని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తూనే పార్లమెంటు స్థాయిలో ఇప్పుడే రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో మీద మేము ఫోకస్ చేస్తాం. అందుకోసమనేసి కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసినటువంటి ఆ మేనిఫెస్టో అంశాల్లోకి పోకుండా పార్లమెంటు స్థాయిలో ప్రజలు ఏదైతే నెల్లూరు ప్రజలు ఏదైతే కలలు కన్నారో ఆ కళలు ఇంకా కలలుగానే మిగిలి ఉన్నాయో ఆ అంశాల వరకు పరిమితం చేస్తూ పార్లమెంట్ మేనిఫెస్టోని మీ ముందు ఆవిష్కరించడం జరిగింది. ఈ పార్లమెంట్ మేనిఫెస్టో అమలు విషయం మీద ఒక నిమిషం మాట్లాడి మిగతా అంశాలకు వెళ్తాను. పార్లమెంట్ సభ్యుడిగా ఎంపిక అయిన మరుసటి దినము నుంచి ఈ జిల్లా అంతా పర్యటన చేసి ఈ అంశాల మీద ప్రజల యొక్క ఆలోచనలు, ప్రజల యొక్క సలహాలు కూడా తీసుకొని ఇంకా పకడ్బందీగా ఏ విధంగా అమలు చేయాలి, ఎటువంటి ఉపయోగాల గురించి ఫోకస్ చేయాలి అనేది ఆలోచన చేసి ఈ పార్లమెంట్ మేనిఫెస్టో అమలు విషయంలో పూర్తిగా నిమగ్నమవుతామని అవకాశాలు సంఘం బ్యారేజ్ పూర్తి చేయటం. సో నెల్లూరు జిల్లాలో బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఈ జిల్లాలో పనిచేసిన అధికారిగా నాకు చాలా బాధగా ఉంది. ఆ ఉద్యోగ అవకాశాలని మనం వినియోగించుకోలేదు. యువకులకి ఉద్యోగాలు మనం కల్పించలేకపోయాం. బాగా చదువుకున్న యువకులు జొమాటో, స్విగ్గీలో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి నా యొక్క మేనిఫెస్టో యువతకి అంకితం చేస్తున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.